పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 31వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 32వ అధ్యాయం చదువుకుందాం. ఆలకించడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడి గాలికి మరుగైన చోటు వలె, గాలివానకు చాటైన చోటు వలనే ఉండును. ఎండిన చోట నీళ్లు కాలువల వలె, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలనే ఉండును. చూచివారి కనులు మందముగా ఉండవు, వినివారి చెవులు ఆలకించును. చంచల మనస్సు జ్ఞానము గ్రహించును, నెత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. మూఢుడు ఇక గనుడని ఎంచబడడు, కపటి ఉదాహరణ అనబడడు. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు. యెహోవాని గూర్చి కాని మాటలాడుచు, ఆకలిగొని వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిగొని వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. మోసకారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను, కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. సుఖశక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింతగల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖశక్తి గల కన్యకలారా, వనకుడి. నిర్వాచారులారా, తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై, మీ నడుమున గోనెపట్ట కట్టుకొనిడి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షరస వలులు విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలోని ఆనందపురంలోని ఆనంద గృహములన్నిటిలో ముండ్లు, తుప్పలను, బలరాకసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడవబడును. జన సమూహము గల పట్టణము విడవబడును. కొండయు కాపర్ల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందల మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును. అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిర్భయము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందు, ఆశ్రయ స్థలముల యందును, సుఖకరమైన నివాసములు యందును నివసించెదరు. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జలముల యొద్ద విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగునిచ్చు మీరు ధన్యులు. ఇంతటితో యెషయా గ్రంథం 32వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 33వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.